పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. గత 21 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. హమాస్ను పూర్తిగా తుదిముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు ఇప్పటికే గాజా పూర్తిగా శిథిలమైపోయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 250 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 59,029 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సగం వరకే మహిళలు, పిల్లలేనని చెబుతున్నారు. యుద్ధం కారణంగా గాజాలో 2 కోట్ల మంది పాలస్తీనియన్లు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ పోరాటం గాజాను కరువు అంచులకు నెట్టివేసింది. ఎంతో మంది తమ పౌరులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఆహారం, మానవతా సాయం కోసం అల్లాడుతున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంది. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ జవాన్ల కాల్పుల్లో కనీసం 85 మంది మరణించారు. ఇజ్రాయెల్ భూభాగం నుంచి జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల వద్దకు జనం పరిగెత్తుకొని వస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఆ ఒక్కరోజే 80 మంది ఉసురు తీయటాన్ని ప్రస్తావించిన WFP పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది.